మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరహార డివిజన్లో సిఐటియుఏ ఐడిడబ్ల్యూ డివైఎఫ్ఈఐ మహిళా యువజన సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు షాపూర్ నగర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కన్వీనర్ సిఐటియు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పనిచేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అంజయ్య, నాగరాజు, శ్రీనివాస్, మధు, కనకయ్య, రావుల స్వాతి, జాన్వి, సిమ్రాన్, మహిళలు, స్థానికులు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. అందరు ఆకలి తెచ్చేవారు రైతు సైనికుడు. ఈ క్యాప్షన్ అదే అదే కూడా డివైఎఫ్ఐ సిఐటి ఐదు సంఘాల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ మన సిఐటి మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ముగ్గుల్లో ప్రతిఫలించడం జరుగుతుంది. వాళ్ళందరికీ మేము 3 సంఘాల తరఫున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రానున్న కాలంలో ఇట్లాంటి దానిలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, ముందులో పాల్గొని వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మీరు కూడా ముందుంటారని కోరుకుంటున్నాము. ఈరోజు చూస్తూ ఉన్నాం దేశంలో కానీ మహిళలు అన్ని రకాల్లో ముందుంటారు కానీ ప్రభుత్వాలు హామీ ఇస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. మహిళల పోరాటాల్లో ముందులో ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు కంపెనీలుగా చూస్తూ ఉన్నాము మహిళలకు 3 షిఫ్ట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చడం జరిగింది. 8 గంటల పనిదినం గురించి ఈరోజు ఏబీసీ షిఫ్ట్లు కూడా మహిళలు పనిచేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మహిళల హక్కుల మీద కాల రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరూ మేము 3 సంఘాల ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ మహిళలకు 8 గంటల పని విధానం కల్పించడం బాగుంటుందని కార్మికులు ఆ రోజు వీర పోరాటం చేసి ప్రాణాలు అర్పించి 8 గంటల పని విధానాన్ని ఈరోజు 16 గంటలు పని చేస్తే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మహిళలు ఈరోజు ఒక కంపెనీలో పని చేస్తే 5,000 6,000 ఇస్తే వాళ్ళు కిరాయి ఏం కట్టుకుంటారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలకు పోరాటాలకు మేము పిలుపునిస్తాము. అందుకని ఈరోజు మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళ ధైర్యాలను వాళ్ళ సాహసాలని మహిళల్లో ముగ్గులలో ప్రతిఫలించడం జరుగుతుంది. రానున్న కాలంలో మా పోరాటాల్లో మా ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాల్లో ముందంజలో ఉండి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే మా మహిళా సంఘం నాయకురాలు ఆల్ ఇండియా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 25వ తారీఖున ఆల్ ఇండియా మహాసభలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నుంచి అనేక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో పక్కన చివరగా మొన్న రీసెంట్లీ ఏదైతే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు 29 కార్మిక చట్టాలని కాస్త 4 లేబర్ కోడ్ల కింద చేసి ఈరోజు కార్మికులందరినీ కూడా కట్టుబానిసల్లాగా ఏదైతే కార్మిక హక్కులు మొత్తం కూడా కాలరాసి యజమానుల కాళ్ళ దగ్గర ఉండేటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మహిళా సంఘం కానీ డివైఎఫ్ఐ కానీ సిఐటి సంఘాలు ఇట్లాంటి కల్చరల్ ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రజల సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని, విద్యార్థుల సమస్యల్ని, యువజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పోరాటం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మాకు సంబంధించిన దాంట్లో ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మా ప్రజా సంఘాల తరపు నుంచి అందరికి కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్న పిల్ల దగ్గర నుంచి దాదాపు 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ దాకా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇచ్చిపెట్టకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించేటువంటి బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు యువజనులకు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుమున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే యువజనులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, నిరుద్యోగులందరికీ కూడా నేను ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో, ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో పక్కన ఈరోజు కార్మికులు ఉన్నారు. మనది జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం, పెద్ద పారిశ్రామిక ప్రాంతం, ఏసియాలోనే పెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో కనుక చూస్తే ఎవరైతే కార్మికులు ఉన్నారో, మహిళా కార్మికులు ఉన్నారో, లేకపోతే మామూలు కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు, కనీస చట్టాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు, కనీస పని గంటలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రీలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఉదయం కంపెనీ గేట్ లోపలికి పోవటమే తెలుసు తప్ప. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి ఐద్వా, డివైఎఫ్ఐ, సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా వేశారు. అంటే సంక్రాంతి కాన్సెప్టే కాకుండా అన్ని దానికి సంబంధించినవి చాలా బాగా వేశారు. ముందుగా చెప్పదలుచుకుంది ఒకటి, ఆల్ ఇండియా మహాసభలు మాకు ఆల్ ఇండియా మహాసభలు ఉన్నాయి. ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు 14వ మహాసభలు ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని జనవరి 25న ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.